ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవాలి. గైస్, ఈ వీడియోలో ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా 3 డైమెన్షనల్ డయాగ్రామ్కి 3 వ్యూస్ ఉంటాయి. ఆ విషయం ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఈ డయాగ్రామ్లో సైడ్ వ్యూ వచ్చేసరికి సర్ఫేస్ విజిబుల్ అవుతుంది, అండ్ ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ వ్యూలో మనకి టోటల్గా ఈ సర్ఫేస్ అన్ని మనకి ప్రొజెక్ట్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్లో టాప్ వ్యూ డ్రా చేస్తూ మనం 3Dలో కన్వర్ట్ చేసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 100 ఉంది చూసారా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ టోటల్గా 100 ఉంది. 100 × 64తో ఒక రెక్టాంగిల్ అయితే ఉంది. సో ఆ రెక్టాంగిల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ చేద్దాం. సో టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి గైస్. వ్యూలో ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 64 అండ్ ట్యాప్ ప్రెస్ చేసి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 100 ఇవ్వండి గైస్. 100 ఇచ్చినాక ఇక్కడ మనకి డయాగ్రామ్ చేసుకున్నట్టయితే హారిజాంటల్ గా 38 డిస్టెన్స్ చూసారా, ఈ పాయింట్ 38 వెర్టికల్ డిస్టెన్స్ తో 64 హారిజాంటల్ లైన్ అయితే మనకి ఇక్కడ ఉంది హారిజాంటల్ గా. సో ఆ లైన్ అయితే ఫామ్ చేద్దాం. సో లైన్ సెలెక్ట్ చేసుకోండి గైస్. లైన్ సెలెక్ట్ చేసుకున్నాక సో ఈ ఎండ్ పాయింట్ లో ప్లేస్ చేసి క్లిక్ చేయకండి గైస్. ప్లేస్ చేసి ఏదైతే కర్సర్ ఉందో ప్లేస్ చేసి ఇటు సైడ్ డ్రాగ్ చేయండి గైస్. లైన్ అయితే 38 లోవర్ సైడ్ మనం హారిజాంటల్ గా ఫామ్ చేయాలనుకున్నాం కాబట్టి లోవర్ సైడ్ కర్సర్ ని డ్రాగ్ చేసి 38 డిస్టెన్స్ అయితే ఎంటర్ చేసి సో మనకి 38 డిస్టెన్స్ తో లైన్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. సో 64 ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి, లైన్ అయితే ఫామ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్లాట్ అయితే ఉంది ఒక షేప్. ఇక్కడ ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ నుంచి 38 హారిజాంటల్ లైన్ అయితే ఉంది. ఏదైతే 64 హారిజాంటల్ లైన్ ఉంది కదా, ఈ పాయింట్ టు ఈ పాయింట్. సో ఇక్కడ మనకి 38 డిస్టెన్స్ తో ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ లో ఎగ్జాక్ట్ గా 38 డిస్టెన్స్ తో హారిజాంటల్ లైన్ అయితే ఉంది. అండ్ అలానే 24 డిస్టెన్స్ తో కూడా ఇటు సైడ్ కూడా సేమ్ హారిజాంటల్ గా లైన్ అయితే ఉంది. సో చూడండి, ఆ లైన్స్ ని ఫామ్ చేసి ఈ ఏదైతే ఈ స్లాట్ తాలూకా షేప్ అనేది సో లైన్ సెలెక్ట్ చేసుకున్నాక హారిజాంటల్ గా 24 ఎంటర్ ప్రెస్ చేయండి, అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి 38 తో అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎగ్జాక్ట్ గా ఈ లైన్ సెలెక్ట్ చేసి ఈజీగా ఈ మిడ్ పాయింట్ లో ప్లేస్ చేసేస్తారు. సేమ్ ఈ లైన్ కూడా సేమ్ అలానే ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ లో ప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఈజీగా మనం ఫామ్ చేసుకోవచ్చు గైస్. అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, స్క్వేర్ వచ్చినట్టయితే ఎగ్జాక్ట్ గా ఈ లైన్ కి ఎండ్ పాయింట్ అవుతుంది. ఏదైతే 24 హారిజాంటల్ ఈ పాయింట్ 24 హారిజాంటల్ లైన్ ఇక్కడ ప్లేస్ చేసాం కదా, సో ఆ లైన్ కి ఎండ్ పాయింట్ అనమాట ఇది. అండ్ అలానే ఇక్కడ 38 డిస్టెన్స్ తో హారిజాంటల్ లైన్ ప్లేస్ చేసాం కదా, ఆ లైన్ కి ఎండ్ పాయింట్ గైస్ ఇది. సో ప్లేస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయండి, అగైన్ సేమ్ అలానే ఈ ఎండ్ పాయింట్ ప్లేస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో చూసారు కదా, సో ఈ షేప్ అయితే ఫామ్ చేస్తాం ఏదైతే టాప్ వ్యూలో మనకి విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఉంది 10 డయామీటర్తో. ఎగ్జాక్ట్ ఈ లైన్ తాలూకు హారిజాంటల్ లైన్ తాలూకు మిడ్ పాయింట్ నుంచి 19 డిస్టెన్స్తో 10 డయామీటర్తో ఒక సర్కిల్ అయితే ఉంది. సో సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సేమ్ మిడ్ పాయింట్లో ప్లేస్ చేసి సో అప్పర్ సైడ్ డ్రాగ్ చేయండి, 19తో ఎంటర్ ప్రెస్ చేసి డయామీటర్ వచ్చేసరికి 10 ఎంటర్ ప్రెస్ చేస్తారు. సో చూసారుగా ఫామ్ అయితే అయిపోయింది. ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా గైస్, ఈ సర్కిల్స్ని ఆఫ్టర్ 3Dలోకి ప్రెస్ఫుల్ చేసినాక ఈ సర్కిల్స్ని ఫామ్ చేద్దాం గైస్. సో రీజన్ ఎందుకంటే తర్వాత చెప్తా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే స్లాట్ అయితే ఉంది 38 డిస్టెన్స్తో, ఏదైతే ఈ మిడ్ పాయింట్ నుంచి 13 డిస్టెన్స్తో ఇక్కడ స్లాట్ అయితే ఉంది. సో ఈ స్లాట్ని అయితే ఈజీగా ఫామ్ చేద్దాం. చూడండి, ఏదైతే ఈ స్లాట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి 38 అన్నాడు. దీని తాలూకు రేడియస్ ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆఫ్ సర్కిల్స్ తాలూకు రేడియస్ టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 18 అంటే మనకి 18 ఆఫ్ వచ్చేసరికి 9 కదా. సో రేడియస్ వచ్చేసరికి కూడా 9 అవుతుంది గైస్. సో ఈ సర్కిల్స్ తాలూకు 2 సర్కిల్స్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 9. ఏదైతే ఈ సర్కిల్స్ తాలూకు సెంటర్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 20 అవుతుంది గైస్. అగైన్ ఈ స్లాట్ ని కూడా బయట ఫామ్ చేసి చూడండి ఎలా ఫామ్ చేయాలో చెప్తా. 20 డిస్టెన్స్ తో వెర్టికల్ గా ఒక లైన్ ఫామ్ చేయండి. ఫామ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసి
ఈ పాయింట్లో ప్లేస్ చేసి, ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్లో ప్లేస్ చేసి 9 రేడియస్ 2 సర్కిల్స్ కూడా 9 రేడియస్తో ఫామ్ చేయండి. ఫామ్ చేసినాక అగైన్ లైన్స్ సెలెక్ట్ చేసుకొని లైన్ సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా టాంజెన్షియల్గా ఈ సర్కిల్కి టాంజెన్షియల్గా ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా టాంజెన్షియల్గా ఉండాలి గైస్. ఎంటర్ ప్రెస్ చేసి సో ఈ ఇన్నర్ లైన్స్ని అయితే ట్రిమ్ చేసేయండి. ఎస్కేప్ కొట్టి ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి జాయిన్ అయితే చేయాలి గైస్. జాయిన్ చేసి ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్గా చూడండి, ఈ స్లాట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే స్లాట్ అయితే ఫామ్ చేసేస్తాం గైస్. సో ఇప్పుడు ఈ స్లాట్ అనేది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లోనే ఉంది. సో 13 డిస్టెన్స్తో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి 13 డిస్టెన్స్తో ఇక్కడ మెన్షన్ చేశాడు చూసారా, 13 డిస్టెన్స్తో ఈ స్లాట్ని అయితే ప్లేస్ చేశాడు. సో చూడండి, ఏం లేదు, మూవ్ ఉంది కదా, మూవ్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఏదైతే ఈ పాయింట్ ఉందో మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్లో ప్లేస్ చేసి ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాక్ ఆర్థో స్నాప్ ఆఫ్ చేయండి. సో మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ ట్రయాంగిల్ పైన ప్లేస్ చేయండి. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసిందే. ప్లేస్ చేసి 13 డిస్టెన్స్ ఇచ్చి డ్రాగ్ చేయండి. సో చూసారా, ఎగ్జాక్ట్ పొజిషన్లో అయితే ప్లేస్ చేసేసాం గైస్. సో అగైన్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి జాయిన్ అనే కమాండ్ ఇచ్చి జాయిన్ అయితే చేయండి. జాయిన్ చేసినాక సో ఇక్కడ వ్యూ అనేది చేంజ్ చేద్దాం. సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్ వ్యూలో ప్లేస్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ప్రెస్ పుల్ చేద్దాం గైస్. సో ఇక్కడ మనకి థిక్నెస్ వచ్చేసరికి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా గైస్, టాపీలో ఫస్ట్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ తాలూకా టోటల్ థిక్నెస్ వచ్చేసరికి 19 ఉంది గైస్. ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, 19 ఉంది. సో ఈ సర్ఫేస్ తాలూకా టోటల్ థిక్నెస్ వచ్చేసరికి 19. అండ్ అగైన్ ఈ సర్ఫేస్ ఉన్నాయి కదా, 2 సర్ఫేస్ తాలూకా థిక్నెస్ వచ్చేసరికి 44 ఇక్కడ మెన్షన్ చేశాడు చూసారా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్ తాలూకా దీని తాలూకా థిక్నెస్ వచ్చేసరికి ఎంత అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 19 ఉంది కదా, సో ఈ పాయింట్ 19 ప్లస్ ఇక్కడ 13 డిస్టెన్స్ ఉంది చూసారా. ఈ స్లాట్ స్టార్టింగ్ పాయింట్, ఈ స్లాట్ ఎండింగ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ ఆబ్జెక్ట్ తాలూకా ఎండింగ్ పాయింట్. సో టోటల్ 13 డిస్టెన్స్ ఉంది. సో 19 ప్లస్ 13 వచ్చేసరికి 32 అవుతుంది. సో 44లో 32 మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ వచ్చేసరికి 12 ఉంటుంది. సో ఏదైతే ఈ స్టార్టింగ్ ఈ పాయింట్ వచ్చేసరికి 12. సో 12 ప్లస్ 19 అగైన్ 12 ప్లస్ 19 12 ప్లస్ 19 వచ్చేసరికి 31. 19 31 44. అర్థమైందా గైస్? ప్రెస్ పుల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రెస్ పుల్ సెలెక్ట్ చేసుకున్నాక 44 31 అగైన్ 44. సో దీని తాలూకు థిక్నెస్ వచ్చేసరికి 19 ఫామ్ అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ మనకి ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే 2 సర్కిల్స్ అయితే ఉన్నాయి. సో 20 డెప్త్ వచ్చేసరికి త్రూ కాదు గైస్, టోటల్గా ఈ పాయింట్ ఈ ఏదైతే బేస్ లైన్ ఉందో దీన్ని క్రాస్ చేస్తూ కాదు గైస్, ఓన్లీ 20 డెప్త్ అబ్జర్వ్ చేశారు కదా, 20 డెప్త్ 2 హోల్స్ 6 mm డయామీటర్. సో అగైన్ డయాగ్రామ్లోకి వెళ్ళి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్స్ తాలూకు డిస్టెన్స్ వచ్చేసరికి సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి సో ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 10. అండ్ అగైన్ ఈ పాయింట్ ఈ సర్కిల్స్ తాలూకు సెంటర్ పాయింట్ వచ్చేసరికి 13 ఇది ఇండికేట్ చేశారు చూసారా. సో 13 అది ఎలా ఫామ్ చేయాలో చూడండి చెప్తా. సో 3Dలోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాం గైస్. సో ఇప్పుడు దీని విజువల్ స్టైల్ని అయితే చేంజ్ చేద్దాం. షేడెడ్ విత్ గ్రేలో పెడుతున్నా చూడండి. అండ్ మనకి డయాగ్రామ్లో 2 సర్కిల్స్ అయితే ఉన్నాయి, కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు గైస్. 2 సర్కిల్స్ అయితే ఉన్నాయి విత్ 20 డెప్త్. సో త్రూ కాదు గైస్, త్రూ హోల్ కాదు, డైరెక్ట్గా ఏదైతే ఈ బేస్ పార్ట్ ఉంది ఈ బేస్ పార్ట్ని క్రాస్ చేస్తూ కాదు, ఈ స్లాట్స్ అనేవి ఫామ్ అయ్యాయి 20 డెప్త్. సో ఈ పాయింట్ సో 20 హోల్ అర్థమైంది అనుకుంటున్నా. సో డెప్త్ అయితే 20 డెప్త్ అనేది మనకు మెన్షన్ చేశాడు. అండ్ 6 mm డయామీటర్ అన్నాడు. 2 హోల్స్ తర్వాత డయామీటర్ వచ్చేసరికి 6 mm. సో అబ్జర్వ్ చేయండి గైస్ కరెక్ట్గా. సో లైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ప్లేస్ చేసి ఇటువైపు డ్రాగ్ చేయండి గైస్.
సో ప్లేస్ చేసి ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది 13 ఎంటర్ ప్రెస్ చేసి సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 10 అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎందుకంటే అర్థమైంది కదా గైస్, ఇక్కడ మనకి సర్కిల్ తాలూకు హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 10 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేశారా 13. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ సైడ్ కూడా అంతే. ప్లేస్ చేస్తారు, 13 ఎంటర్ ప్రెస్ చేస్తారు అండ్ అగైన్ హారిజాంటల్గా సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఈ మిడ్ పాయింట్లో ప్లేస్ చేసి 3 రేడియస్ గైస్. డయామీటర్ వచ్చేసరికి 6 కదా, అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తారు, 3 రేడియస్ గైస్. సో టోటల్ డయామీటర్ వచ్చేసరికి 10 అవుతుంది. ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ లైన్స్ని అయితే ట్రిమ్ చేసేయండి గైస్. సో ట్రిమ్ చేసినాక మనకి డెప్త్ అనేది 20 mm అన్నారు గైస్, 20 mm అని ఇండికేట్ చేశాడు కదా గైస్. సో అగైన్ ప్రెస్ ఫుల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఈ హోల్ దగ్గర ప్లేస్ చేసి డెప్త్ అనేది 20 ఎంటర్ ప్రెస్ చేయండి గైస్. సో 20 mm డెప్త్ అయితే ఫామ్ అయిపోయింది. సారీ గైస్, ఎగ్జాక్ట్గా సర్కిల్లో ప్లేస్ చేసి 20 mm. సో చూసారు కదా గైస్, 2 హోల్స్ అయితే ఫామ్ అయిపోయినాయి 20 mm డెప్త్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక స్లాట్ అయితే ఉంది. ఈ స్లాట్ అయితే త్రూ హోల్ గైస్. సో ఈ స్టార్టింగ్ పాయింట్, ఈ ఎండింగ్ పాయింట్, ఈ ఎండ్ లైన్ క్రాస్ చేస్తూ మనకు హోల్ అయితే ఫామ్ అయింది. సో అది 50 × 6తో ఒక రెక్టాంగిల్ అయితే ఉంది, చూసారు కదా. ఈ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి 50 అని మెన్షన్ చేశాడు అండ్ హైట్ వచ్చేసరికి 6. సో లైన్ సెలెక్ట్ చేసుకొని వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 6 ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ హారిజాంటల్ వచ్చేసరికి 50, అగైన్ సేమ్ 6. సో ఈ స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చి ఎండ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి జాయిన్ అనే కమాండ్ అయితే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మూవ్ అని ఒక కమాండ్ ఉంది కదా మోడిఫైయింగ్ విధానంలో, దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఈ మిడ్ పాయింట్ని తీసుకొచ్చి, సారీ గైస్, సో ఈ మిడ్ పాయింట్ ప్లేస్ చేసే ముందు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని జాయిన్ అయితే చేయండి గైస్. ఇక్కడ యూనియన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి జాయిన్ అయితే చేయండి. ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక సో దీనిని మూవ్ చేయండి గైస్. దీని ప్లేస్ అయితే చేంజ్ చేయండి. చేంజ్ చేసినాక వీటి తాలూకు యూజ్ అయితే ఏం లేదు గైస్, వీటిని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక సో ఇప్పుడు ఈ స్లాట్ని ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ప్లేస్ చేయండి. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మూవ్ సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఈ మిడ్ పాయింట్ తీసుకొచ్చి మిడ్ పాయింట్లో ప్లేస్ చేసేయండి. సో ఇప్పుడు అగైన్ ప్రెస్ ఫుల్ సెలెక్ట్ చేసి సో ఇలా త్రూ హోల్ అయితే ఫామ్ చేస్తారు గైస్. సో చూసారు కదా, డయాగ్రామ్ అయితే ఫామ్ అయితే చేసేసాం గైస్. సో ఇప్పుడు విజువల్ స్టైల్ అయితే రియలిస్టిక్లో ప్లేస్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ లైన్ని డిలీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, డయాగ్రామ్ అయితే ఫామ్ అయిపోయింది గైస్. వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section and don't forget to like, share and subscribe. And thanks for watching. Bye bye.